హలో అండి. ఈ లైనింగ్ బ్లౌజ్ కుడుతూ మీకు చాలా టిప్స్ అనేవి షేర్ చేస్తానండి. అంటే మనము ఏ విధంగా కట్ చేసామో అలాగే కుట్టేయకూడదండి. ఈ కుట్టేటప్పుడు కూడా చాలా ట్రిక్స్ అనేది ఉపయోగించాలి. అలాగైతేనే నీట్ ఫినిషింగ్ వస్తది. చాలా టిప్స్ కూడా ఇందులో ఉన్నాయండి. నేను మీకైతే చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, వచ్చేసి ఇదైతే ఆల్రెడీ కటింగ్ చేసిన బ్లౌజేనండి. కటింగ్ చేసినాక ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ జాయింట్ చేసేసుకోవాలండి. జాయింట్ అనేది మనం మిషన్ మీదైనా ఇట్లా జాయింట్ చేసేసుకోవచ్చు. లేదంటే గమ్ముతోనే జాయిన్ చేసేయండి. చూడండి ఇక్కడ క్లాత్ ముడతల్లాగా వచ్చేసింది కదండీ! అలాగే కుట్టకూడదనమాట. క్లాత్‌ని ఇలా లాగుతూ కరెక్ట్‌గా లైనింగు, మెయిన్ క్లాత్ 2 సెట్ అయ్యేటట్టుగా చూసేసుకోండి. ఎందుకంటే తర్వాత మనకి ఆ ఉగ్గులనేవి కనిపించేస్తాయనమాట. సో, చూడండి ఇట్లా కుట్టేసినాక తర్వాత ఏం చేస్తారంటే ఇక డాట్స్ అనమాట. సో, ఈ డాట్స్ వేసినప్పుడు ఇట్లా పట్టేసుకోండి. డాట్స్‌కి ఆల్రెడీ ముందుగా మార్కింగ్ చేసుకుంటాం కదండీ! మార్కింగ్ దగ్గర ఇట్లా పట్టేసుకోండి. ఈ క్లాత్ అయితే పర్వాలేదండి. డాట్ అనేది కుట్టడం అయిపోద్ది గానీ చాలా పలుచగున్న క్లాతులకైతే ఇగోండి ఇట్లా ఏసేసుకోండి. ఇక్కడైతే ఒక టిప్ అనేది షేర్ చేశాను. చూడండి ఫస్ట్ అయితే ఇట్లా కుట్టు వేసుకున్నామనుకోండి. తర్వాత 2 క్లాతులు కూడా కరెక్ట్‌గా స్టిచ్చింగ్ అనేది పడతది. లేదంటే లైనింగ్‌కి కుట్టు అనేది పడతదండి. లోపల సైడ్‌ది మెయిన్ క్లాత్‌కి కుట్టు అనేది పడదనమాట. కొంచెం కిందనే పడతది. అలాగా చివరికొచ్చేసరికి కుట్టు అనేది అక్కడట రాదనమాట. అందుకోసం అట్లా ఫస్ట్ అయితే ముందుగా కుట్టు అనేది స్ట్రెయిట్‌గా వేసేసుకోండి. సో, తర్వాత వచ్చేసి ఈ డాట్స్ అనేవి వేసేసాం కదండీ! ఈ డాట్స్ వేసాక బ్యాక్ పట్టీ అనమాట. సో, ఈ బ్యాక్ పార్ట్‌కి మనం పట్టీ వేసేసుకుంటాం కదండీ! ఈ పట్టీ వచ్చేసి స్ట్రెయిట్ క్లాత్ తీసేసుకోండి. తీసేసుకొని ఒకవేళ జాయింట్లు పడితే ఇట్లా జాయింట్లు వేసేసుకోండి. ఒకవైపు కూర అంచున్నదైనా తీసేసుకోండి. లేదంటే చిన్నది కొంచెం వైపు ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఇది ఎక్కువ క్లాత్ అంత అవసరం లేదండి. 1.5 క్లాత్ ఇట్లా ఉంటే సరిపోతదనమాట. అందుకోసం సో, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. అయితే ఇక్కడ ఇగోండి ఇక్కడ ఒకవేళ మనం కటింగ్ చేసినప్పుడు కొంచెం లోపల సైడ్ కట్ చేయలేదనుకోండి, ఇప్పుడు కుట్టేటప్పుడు కొంచెం పైకి ఈ ఫోల్డింగ్ చేస్తున్నాను కదండీ! ఈ క్లాత్ అనేది కొంచెం పైకి పెట్టేసి కుట్టేసుకుంటే ఆ చివర, ఈ చివర మాత్రమే కొంచెం పైన పెట్టాలండి. మిడిల్‌లోనే నార్మల్‌గా కుట్టేసుకొని వచ్చేయాలి. అర్థమైంది కదా! కటింగ్ చేసేటప్పుడు ఒకవేళ కొంచెం క్రాస్‌గా కట్ చేయకపోతే సైడ్ జాయింట్ వైపు. సో, ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండీ! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వేసేసుకుంటున్నాము. ఈ మెయిన్ డాట్ అనేది మీకు చెప్పాను కదా ఎన్నో సార్లు. క్రాస్‌గా వేసేసుకొని కొంచెం కర్వ్ తిప్పేస్తే సరిపోద్దనమాట. కొంచెం రౌండ్ వచ్చేస్తది. లేదా షార్ప్‌గా వేసేసుకుంటే కొంచెం అక్కడ కొంచెం షార్ప్‌గా వచ్చేస్తదండి చెస్ట్ అనేది. సో, నెక్స్ట్ వచ్చేసి చంకలో ఉండే డాట్ వేసాక ఈ మిడిల్‌లోన మూడో డాట్ వచ్చేస్తదనమాట. సో, ఒకవైపు అయితే వేసేసాను. రెండో సైడ్ చూపిస్తాను చూడండి. ఈ విధంగా డాట్స్ మనం ఆల్రెడీ కట్ చేసేటప్పుడు మార్కింగ్ పెట్టుకుంటాం కదా! చిన్న కట్స్. ఆ కట్స్‌ని 2 ఫోల్డింగ్ చేసేసి ఇలా కుట్టేయడమే క్రాస్‌గా పెట్టేసి. సో, ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఈ చంకలో ఉండే డాట్ అయితే వచ్చేస్తదండి. నేనైతే పర్ఫెక్ట్‌గా ఇట్లా రావాలంటే డాట్స్ అనేది ఇట్లా వేస్తాను. అంటే మెయిన్ డాట్ ఫస్ట్ వేస్తాను. అలా చంకలో ఉండే డాట్ వేస్తాను. మిడిల్‌లోన హుక్స్ పెట్టి, కాజా పెట్టి డాట్ వేస్తానండి. సో, అయిపోయిందండి. తర్వాత ఇగోండి షేప్ బెల్ట్ తీసేసుకుంటున్నాను. ముందు మెయిన్ క్లాత్ పెట్టేసుకోవాలండి. మిడిల్‌లోన ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని పైన లైనింగ్ పెట్టేసుకోండి. 3 ఒకసారి ఇట్లా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకొని ఇక్కడట డాట్ ఉంది కదండీ! ఆ డాట్ వెడల్పు అనేది కొంచెం ఫోల్డింగ్ చేయండి. ఏ విధంగా ఉందో అలా కుట్టేయకూడదు. ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నామనుకోండి అది కరెక్ట్‌గా ఉంటది. లేదంటే షేప్ అవుట్ అయిపోద్దనమాట. సో, చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని మిగతాది ఇట్లా ఫోల్డింగ్ చేసి లోపల సైడ్‌కి పెట్టేయండి. సో, ఈ కట్స్ ఎందుకు పెట్టాలంటే ఈ షేప్ బెల్ట్ అనేది ఫ్రీగా తిరుగుతదండి వెనక వైపు. అందుకోసం ఈ షేప్ అనేది మనకి ఎంత వెడల్పుతో కావాలని ఆల్రెడీ ముందుగా మనం మార్కింగ్ చేసి పెట్టుకుంటాం కదా! మిగతా ఖర్చు అనేది ఇట్లా లోపల సైడ్ ఫోల్డింగ్ చేసేయండి. ఇది దీన్ని లోడింగ్ పద్ధతిలో కూడా వేయొచ్చండి. ఇప్పుడు కూడా ఖర్చు కనిపించలేదు. ఇది కూడా ఇంకొక టైప్ అనమాట. సో, ఇంకోటి చూడండి షేప్ బెల్ట్ అనేది ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ పెట్టేసాను. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టాను. పైనొచ్చేసి లైనింగ్ పెడుతున్నాననమాట. ఇగోండి చూసారా? ఇట్లా పెట్టేసి ఖర్చు మనం ఎంత పడుతున్నామో చూసేసుకోండి. ఖర్చు కూడా అంటే మనం కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ పెట్టామనుకోండి, ఇక్కడ ఎక్కువ పట్టినా పర్వాలేదు. మనకి కట్ చేయడం తక్కువ, ఇలా పట్టేయడం ఎక్కువ అనుకోండి, ఈ లెంత్ అనేది తగ్గిపోద్దనమాట. సో, దీనికి 1కి 2 సార్లు చూసేసుకోండి. తర్వాత చిన్న చిన్న మిడిల్‌లో కట్స్ పెట్టేసుకొని ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని అయితే కుట్టేసుకొని వచ్చేయండి. ఇది చాలా సింపుల్‌గా ఉంటదండి. ఈ విధంగా కొత్త వారికైతే మామూలుగా ఇంకొచ్చే వాళ్ళకైతే వాళ్ళు రకరకాలుగా కుడతారు. కాకపోతే కొత్తవారైతే ఇట్లా కుట్టేసుకోండి. సో, చూడండి 2 ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి కరెక్ట్‌గా ఉన్నాయా లేదని చెప్పేసి. తర్వాత ఈ క్లాత్ చాలా అంటే కాటన్‌దే కాబట్టి చాలా మెత్తగా ఉందండి. అందుకోసము నేనైతే లైనింగు, మెయిన్ క్లాత్ 2 కలిపి ఈ విధంగా కుడుతున్నాను. అంటే ఇది కాజా పట్టీ అనమాట. అందుకోసం మెయిన్ క్లాత్
ముందు పెట్టేసుకొని లైనింగ్ మీదన పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసి తర్వాత వెనక వైపు తిప్పేసి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఎడ్జ్‌నే కుడుతున్నానండి. చూసారు కదా మీకు ఈ విధంగా అనమాట. తర్వాత ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయండి. సో చూడండి ఇది తాళ్ళు పట్టీ వేసేసానండి. తర్వాత ఈ హుక్స్ పట్టీ అనమాట. హుక్స్ పట్టీకొచ్చేసి డబుల్ క్లాత్ తీసేసుకోండి. అంటే ఫోల్డింగ్ మీద క్లాత్ తీసేసుకొని ఇక్కడ చిన్న ప్రిల్ అనేది ఇచ్చేసుకోండి. మనం ఎప్పుడైనా సరే ఒకవేళ డాట్ వేసామనుకోండి అక్కడ చిన్న ప్రిల్ ఇస్తే వెనక వైపు తిప్పడానికి ఫ్రీగా ఉంటుంది. లేకపోతే అక్కడ ఎత్తేస్తదండి క్లాత్ అనేది పైకి ఇలాగ ఎత్తినట్టుగా. సో క్లాత్ అనేది పైకి కొంచెం లేచినట్టు కనిపిస్తదండి అందుకోసం. సో అయిపోయింది కదా! నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకున్నామండి. బ్యాక్ పార్ట్ దగ్గర ఇక్కడ షోల్డర్స్ పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని షోల్డర్ ఫస్ట్ కుట్టండి స్ట్రైట్‌గా వేయండి. తర్వాత భుజం దగ్గర కొంచెం స్లోప్ ఇవ్వండి. ఒకవేళ కటింగ్ చేసేటప్పుడు కొంచెం అట్లా చేయకపోతే తర్వాత ఇక్కడ ఒక టిప్ అనేది షేర్ చేస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు ఇక్కడ చూసుకోండి. ఒకవేళ ఎక్కువ క్లాత్ ఏదున్నా సరే కొంచెం లెవెల్‌లో తీసేయండి. లేదంటే అక్కడట ప్లస్ లాగా రాదండి. కుచ్చులాగా వచ్చేస్తది. ఆ క్లాత్ ఎక్కువ ఉంటది కదా! ఆ క్లాత్ వల్ల కుచ్చు అనేది వచ్చేస్తదనమాట చంక దగ్గర. చూడండి ప్రతి ఇక్కడట కటింగ్ కుట్టేటప్పుడు చిన్నది ఏవైనా ఎక్స్ట్రా క్లాత్‌లుంటే కట్ చేసేసి తర్వాత కుట్టండి. దాని మీదే కుట్టేయకూడదు. మనం కటింగ్ చేసినంత మాత్రాన అదే విధంగా కుట్టేయకూడదండి. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ జాయింట్ చేసేసాను మెయిన్‌కి అయితే 2. ఇక్కడ చూడండి జాయింట్ చేసాక లోత్ అనేది ఇట్లా తీస్తున్నాననమాట. ఇగోండి ఇట్లా. ఒకవేళ మనము ఏవైనా చిన్న ముక్కలు యాడ్ చేయాలనుకోండి. అట్లా యాడ్ చేసి కుట్టేసినాక మాత్రమే ఈ లోత్ అనేది తీసుకోండి. ముందు తీయొద్దనమాట. సో దీనికొచ్చేసి నేను సెల్ఫ్ పైపింగ్ వేసేస్తున్నానండి. అంటే సెల్ఫ్ పైపింగ్ అంటే ఏంటంటే దీన్ని హెమ్మింగ్‌తో పని లేకుండా అదే క్లాత్ తీసేసుకొని ఈ థ్రెడ్ పెట్టేసి నేనైతే పైపింగ్ అనేది వేసేస్తున్నాను. ఈ పైపింగ్ వేసేటప్పుడు మాత్రము క్రాస్ పట్టి తీసేసుకోవాలండి. ఎందుకంటే ఇది రౌండ్ నెక్ కాదు అదే స్క్వేర్ నెక్ అయినా సరే క్రాస్ పట్టి తీసేసుకుంటే మనకి అది బాగా తిరుగుతదనమాట. సో చూడండి క్లాత్ అనేది 1.5 క్లాత్ వెడల్పుతో తీసేసుకున్నాను. మిడిల్‌లోన అది థ్రెడ్ అనేది పెట్టేసి పైన క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉండేటట్టుగా కిందన కొంచెం క్లాత్ ఉండేటట్టుగా మిడిల్‌లో థ్రెడ్ అనేది పెట్టానండి. ఈ 12 నెంబర్ థ్రెడ్ అండి. ఇది నార్మల్ పాదంతోనే వచ్చేస్తది. ఇగో చూసారు కదా! మీకు నార్మల్ పాదంతోనే నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. సో ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి ఫ్రంట్ బ్యాక్ మొత్తం కుట్టేసినాక ఈ చివరికొచ్చేసరికి కొంచెం రఫ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయండి. ఇగో చూసారా మనకి హెమ్మింగ్‌తో పని లేదండి. ఇది నెక్‌కి ఇట్లా వేసేస్తే మనకి ఈజీగా ఉంటదనమాట. సో చూడండి ఈ విధంగా పైపింగ్ అనేది అంత కనిపించదు. లుక్ అనేది బాగానే ఉంటది. ఎందుకంటే మనకి సేమ్ క్లాతే వేసేస్తున్నాం కదా! అందుకే. తర్వాత ఇక్కడ చూడండి ప్రతి రౌండ్ దగ్గర చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే తీసేయండి. ఆ క్లాత్ ఉండడం వల్ల కూడా మనకి పైపింగ్ వెనక వైపు తిప్పేసి కుడతాం కదా! అది అక్కడ కూడా కొంచెం ఎత్తినట్టు కనిపిస్తదండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి వెనక వైపు తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ముందు రఫ్ చేసేసుకోండి. రఫ్ చేసేసుకొని ఈ క్లాత్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేస్తూ ఈ బ్లౌజ్ పీస్‌ని కొంచెం ఇలాగా అణచాలండి. చెయ్యితోటి ఇట్లా అనిస్తేనే అక్కడట ఫ్రీగా వచ్చేస్తది. లేదంటే రౌండ్ షేపుల దగ్గర మాత్రము మనం చిన్న కట్స్ పెట్టేసి మనం రౌండ్ ఇచ్చేసి కుట్టినా సరే కొంచెము అక్కడట చిన్నది పైకి లేచినట్టు ఉంటదనమాట. అట్లా లేకుండా ఉండాలంటే బ్లౌజ్ పీస్‌ని మనం హ్యాండ్ తోటి ఇలా అంచుతూ ఈ క్లాత్‌ని ఫోల్డింగ్ చేస్తూ కుట్టుకొని ఇలా రావాలి. చివర వచ్చేసరికి ఇట్లా రఫ్ చేసేయండి. సో చూసారు కదండీ! సో నెక్స్ట్ వచ్చేసరికి అయిపోయిందండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ రెడీ చేసేసాం కదా! కుట్టేసినాక ఇప్పుడు ఇగోండి హ్యాండ్స్ తీసేసుకోండి. హ్యాండ్స్ తీసేసుకొని లోతు ఎటువైపు వస్తుందో ఒకసారి చెక్ చేసేసుకోండి. మిడిల్ నుంచి ఇలాగా కుట్టుకొని వచ్చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కుట్టొచ్చండి. కాకపోతే ఏంటంటే మిడిల్‌కి రావాల్సింది కొంచెం షోల్డర్‌కి కొంచెం ముందుగానే వచ్చేస్తది. లేదంటే కొంచెం వెనక్కైనా వెళ్ళిపోతది. కొత్త వారికైతే ఈ ట్రిక్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా అటువైపు ముందు జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఇటువైపు జాయింట్ చేసుకొని మళ్ళీ ఏకంగా ఒక కుట్టు అనేది ఇలా వేసేసుకొని వచ్చేయడమే. అలాగైతే 2 కుట్లు పడతాయండి. కుట్టు మీద కుట్టు పడిపోద్ది సరిపోద్దనమాట. సో హ్యాండ్ కూడా ఇట్లా నీట్ ఫినిషింగ్ అనేది వస్తది. మిడిల్‌లోకి వచ్చేస్తదండి. కట్స్ పెట్టేసుకుంటాం కదా! మిడిల్ కట్ అనేది అది షోల్డర్‌కి దగ్గరగా వస్తది. లేదంటే కొంచెం ముందుకు జరిగిపోయినట్టు వచ్చిందనుకోండి ఫినిషింగ్ అనేది పాడైపోద్దండి. అందుకోసం అనమాట. సో ఈ చివరిని నేను కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టాను హ్యాండ్‌కి. దీనికి పైపింగ్ వేయలేదనమాట. అక్కడట హెమ్మింగ్ చేయమన్నారు. అందుకోసం పట్టి ఫోల్డింగ్ చేస్తాను.
సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో హ్యాండ్ చూసారా, నేను మళ్ళీ మిడిల్ నుంచే జాయిన్ చేస్తున్నాను. తర్వాత ఇట్లా తిప్పేయండి. తిప్పేసి మళ్ళీ ఇలాగ కుట్టు వేసుకొని వచ్చేయండి. అయితే చూసుకోండి, ఇక్కడ కుట్టినప్పుడు 2 క్లాతులు కూడా ఒకే లెవెల్లో పెట్టండి. కొంచెం ఎక్కువ తక్కువ అసలు పెట్టొద్దండి. ఇలాగా చూసుకొని స్లోగా అయినా సరే అడ్జస్ట్ చేసుకొని ఇలా కుట్టండి. అయితే కుట్టేటప్పుడు మాత్రం ఏ క్లాత్ కూడా లాక్కూడదండి. లాగామనుకోండి అక్కడ ఫినిషింగ్ పోతుంది. హ్యాండ్ దగ్గర ఫినిషింగ్ అనేది నీట్‌గా రాదు. కుర్చీలాగా వచ్చేస్తదనమాట. ఏ క్లాత్ లాక్కూడదు. ఫ్రీగా వదిలితే మనం వేసుకునేసరికి అది అడ్జస్ట్ అయిపోద్దనమాట. బ్లౌజ్ వేసేటప్పటికి అందుకోసము. సో ఇంకో హ్యాండ్‌కి గూడా ఇక్కడట ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలండి. ఇగోండి చివర చెప్పాను కదండీ, హెమ్మింగ్‌కి ఆల్రెడీ క్లాత్ అనేది ఇందులో ఉంచాము. ఆ క్లాత్ అనేది హెమ్మింగ్ చేసుకోవడానికి మాత్రమే. సో అయిపోయిందండి. సైడ్ జాయింట్ వేయాలి. సైడ్ జాయింట్‌కి వచ్చేసి హ్యాండ్ ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాము. ఎంత ఫోల్డింగ్ చేయాలో అంత ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ తీసేసుకోండి. హ్యాండ్ లూజ్ తీసేసుకొని రఫ్ చేసుకున్నాం కదా! తర్వాత ఇక్కడ చూడండి, టేప్‌తో కొలుచుకోండి. ఫస్టు ఆర్మ్ రౌండ్ ఎంతుందో ఆది బ్లౌజ్‌లోన టేప్‌తో కొలుచుకొని ఇక్కడ టేప్‌తో చూడండి. ఎందుకంటే మనం బ్లౌజ్‌తోని సెట్ చేస్తే తర్వాత వాళ్ళకి టైట్ అయిపోతుందనమాట. బ్లౌజ్‌తో చూసేసుకొని మనము కుట్టామనుకోండి టైట్ అయిపోతుంది. అందుకోసం ఆది బ్లౌజ్‌ని ఫస్టు టేప్‌తో కొలిచేసుకోండి. ఆర్మ్ రౌండ్ ఎంతుందో, అలాగే హ్యాండ్స్ ఎంతున్నాయో. అలాగే అందుకోసం నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ మీద మనం అదే ఉపయోగించి ఇట్లాగా టేప్‌తో పెట్టామనుకోండి కరెక్ట్‌గా సరిపోతుంది. లేదు నార్మల్ బ్లౌజ్‌తోనే మనం పెట్టేసి ఇలాగా జాయింట్ వేసిస్తే వాళ్ళకైతే నెక్స్ట్ టైట్ అయినా అయిపోతుంది. లేదంటే లూజ్ అయినా వచ్చేస్తుందండి. కరెక్ట్‌గా ఇప్పుడు ఇలాగా టేప్‌తో కొలుచుకున్నామనుకోండి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదిరిపోతుందనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం కుట్టామనుకోండి చాలా ఈజీ అయిపోద్దండి. చెప్పాను కదా స్టార్టింగ్‌లో మీకు కటింగ్ చేసినంత మాత్రాన అలా కుట్టిస్తే అయితే సరిపోదండి. ప్రతి దగ్గర చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కుడితేనే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతదనమాట. సో నెక్స్ట్ మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు వేసేసి ఎడ్జ్‌న ఉన్న క్లాత్ అనేది తీసేయండి. సో ఫ్రెండ్స్ ఇంతేనండి. మీరైతే వీడియోలు చూస్తున్నారు కానీ కొంతమంది లైక్ చేస్తున్నారు. ప్లీజ్ అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.